హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో బీఆర్ఎస్ పార్టీలో కొంచెం నేతలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు వీళ్ళ ముగ్గురికి అసలు పడట్లేదు, ఒకరిపైన ఒకరికి అసలు పడట్లేదు అని చెప్పేసి అలాంటి వార్త కూడా ఒకటి బయటకు వచ్చింది. అండ్ హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, ఆయనకి మంచి ఆఫర్ ఉంది అని చెప్పేసి కూడా ఒక కథనం కూడా బయటకు వచ్చింది. సో ఇవన్నిటిని నమ్మొచ్చు అంటారా? ఎందుకంటే దగ్గరలో లోక్సభ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో దాని గురించి చాలా విన్నానండి రూమర్లు. అసలు కేసీఆర్ గారు పడిపోవడానికి, ఆయన తుట్టిఎముక ఆపరేషన్ అవ్వడానికి కూడా పెద్ద రూమర్ ఏంటంటే గాసిప్పు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు గొడవ పడ్డారని, ఆ గొడవలో భాగంగానే మీ వల్ల పోయింది గవర్నమెంట్, మీ వల్ల గవర్నమెంట్ పోయిందని ఇద్దరు కోట్లాడుకుంటుంటే కేసీఆర్ గారు మధ్యలో వస్తే ఆయన తోసేశారని, ఆయన పడిపోయారని, అందుకే గాయం జరిగిందని ఇంకా నెటిజన్స్ ఊహలకి హద్దే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఉండే నెటిజన్స్కి ఏదనుకుంటే ఎవరేమనుకుంటే అది ఊహించి రాసేయడమే. అది కూడా ఎలా ఉందంటే దానికి వచ్చిన కథ చెప్తాను మీకు. వెనకటికి ఎవరో కాశీలో కాకులు కక్కారట. కాశీలో కాకులు కక్కాడు, వొమిటింగ్ చేసుకున్నాడు. మనుషులన్నీ ఎవరైనా కాకులు నోట్లోంచి కక్కుకుంటారా? కక్కుకుంటే తిన్నది అరక్క ఏదో కక్కుకుంటాం. ఇది ఎట్లా వచ్చింది? ఇది అంటే ఎవరో వెళ్ళినప్పుడు కాశీ వొమిటింగ్ కక్కారు. కక్కినప్పుడు ఏమైందంట, నల్లగా వచ్చిందంట లోపల నుంచి. ఏం తిన్నాడో ఏంటి, దాన్ని ఏమంటారు, నేరేడుబుల్ తిన్నాడో ఇంకేం తిన్నాడో, ఎందుకు అయిందో, పైత్యం ఎక్కువైందో, సంథింగ్ బ్లాక్గా పడిందంట. అది చూసిన కొంతమంది వాళ్ళ ఊర్లకు వెళ్ళి ఏమని చెప్పుకున్నారంట, మేము వెళ్ళినప్పుడు కాశీ వెళ్ళినప్పుడు ఒకడు వచ్చాడరా, నేను ఇప్పుడు చూడలేదురా, ఆడు నల్లగా వొమిటింగ్ చేసుకున్నాడరా అని చెప్పాడు, నల్లగా కక్కాడరా. అది ఇంకొంతమందికి వెళ్ళి అవరే ఒకడు మా ఫ్రెండ్ వెళ్ళాడరా కాశీ వెళ్ళినప్పుడట, అక్కడ ఎవడో ఒకడు నల్లగా కక్కున్నాడట. నల్లగా అంటే ఇలాగే ఎవడో చిన్నపిల్లడు డౌట్ వచ్చి నల్లగా అంటే ఏంటి అని అడిగాడంట. నల్లగా అంటే ఏముందిరా, కర్రీగా అన్నాడంట. వాడుక భాషలో కర్రీగా అని కూడా అంటాం కదా మనం, కర్రీ. ఇంకో చిన్న పిల్లడికి అర్థం కర్రీ అంటే ఏంటి నాన్న అని అడిగాడంట. అంటే ఇంకెలా వార్త చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోతుందో. కర్రీ అంటే ఏం లేదు నాన్న, కాకి ఉంటుంది చూసావా, కాకి ఏ రంగులో ఉంటుంది, ఆ రంగులో కక్కాడంట అని చెప్పాడు ఆయన. ఆ రంగులో అనేది పోయింది, ఇంకా కాకిలాగా అనేది కూడా పోయింది. కాకిలాగా కక్కాడు లేదా కాకి రంగులో కక్కాడు అని కాస్త కాకే కక్కాడు అయిపోయింది. సో ఎవడో వెళ్ళాడు కాశీలో కాకులు కక్కాడట్రా, అది కాకి కక్కేశాడట్రా అన్నట్టు. అలాగా నెటిజన్స్ది ఇవాళ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇమాజినేషను, వాళ్ళ ఊహకందని ఇమాజినేషన్ అనమాట. అవన్నీ ఎవరు ఊహించి దాన్ని కూడా రాసేస్తున్నారు. వాడు పక్కన ఉండి చూసినట్టు కేసీఆర్ గారు తోసేశారంట, నిజమేనట్రా అది, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గొడవ పడ్డారంట, నీ వల్లే పోయింది అనుకొని. అవేమి ఉండవు, అవి ఉందాగా ఉంటాయి. వాళ్ళు ఏమైనా ఇష్యూస్ వస్తే కాస్త చిరాగ్గా ఎడమొహం పెడమొహంగా ఉంటారు. మరీ కాదు కూడదంటే ఆ సమావేశాలకి గైర్హాజరు అవుతారు, అంతేగాని ఇట్లా సిల్లీగా ఉండదు. ఇంకో వార్త కూడా విన్నాను నేను, నిన్న ఒక మిత్రుడు అదే చెప్పాడు. సార్ ఇప్పుడు హరీష్ రావు గారు బాగా టఫ్గా ఉండేవి, బీజేపీ గెలుస్తాయి అనుకున్న వాడికి హరీష్ రావు గారికి నాయకత్వం ఇచ్చారు, ఈజీగా గెలిచే మునుగోడు లాంటి వాటికి మాత్రం కేటీఆర్ గారికి ఇచ్చారు, కావాలనే కేటీఆర్ గారికి హైప్ చేసి హరీష్ రావు గారిని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని. హరీష్ రావు గారికి మొదటి నుంచి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఎట్లాగూ అల్టిమేట్, ఈజ్ ద బాసు, సుప్రీం లీడరు, సుప్రీం కమాండర్, వాట్ ఎవర్ ఇట్ మే బి బీఆర్ఎస్కి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కానీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత స్థానం అంటే ఖచ్చితంగా కొడుకు ప్రయారిటీ ఉంటుంది, కానీ కొడుకుకి కేటీఆర్ గారు ఉన్నారు. ఆ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరబ్బా అంటే హరీష్ రావు గారేగా. ఆ పేరు వస్తే పైగా ఆయన కుటుంబ సభ్యుడు, మేనల్లుడు అవుతాడు, ఆయన వస్తుంది. అయితే కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే హరీష్ రావు లాంటి వ్యక్తి ఎంత ఇమేజ్ ఉన్నా, ఎంత తెలివితేటలు ప్రదర్శించినా, ఎంతగా ప్రజలకు ఆకట్టుకున్నా, ఎంతగా ఆయన వాక్చాతుర్యంతో అందరినీ అట్రాక్ట్ చేసినా కూడా ఎప్పటికీ ఆయనది థర్డ్ ప్లేసే, ఎప్పటికీ ఆయనది మహా అయితే సెకండ్ ప్లేసే కానీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళలేడు. ఎందుకు? ఒకవేళ కేసీఆర్ గారు లోక్సభ ఎన్నికల పోటీ చేసి అటు కానీ వెళ్తే, ఇక్కడ మరలా మూడోసారి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేసేసి
కేసీఆర్ గారు సెంట్రల్లోకి వెళ్ళిపోయేవారు, అప్పుడు హరీష్ రావు గారికి హోమో ఫైనాన్స్ ఇంకేదో ఇచ్చేవారేమో అని ఇది ఒక ఊహ, ఇది ఒక అభిప్రాయం. ఎందుకు ఈ అభిప్రాయాలన్నీ వచ్చాయంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, రెండోసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2009లో ఏర్పడినప్పుడు హరీష్ రావు గారు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికే సిద్ధపడ్డారట. దానికి సాక్ష్యం మన జగ్గారెడ్డి గారు. జగ్గారెడ్డి గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, తెల్లవారితే హరీష్ రావు గారు ఇంకా రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతారనగా దురదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయాడు, కూలిపోయింది, ఆయన చనిపోయారు, ఎక్కడికక్కడ అయిపోయే మంతనాలు, నేనే సాక్ష్యం అని కూడా ఆయన చెప్పారు చాలా సందర్భాలు. మన ఇంటర్వ్యూస్ చూసాం, అదేం గాసిప్ కాదు, ఆయన ఓపెన్గా చెప్పింది. సో అట్లాంటి ఒక హరీష్ రావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అని ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఇప్పుడు మరలా మేబీ లేవనెత్తారేమో. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ బొటాబొటి మార్కులతో పాస్ అయినట్టుగా ఉంది కదా, 64 సీట్లతో ఉంది, మ్యాజిక్ ఫిగర్కి ఒక 4-5 సీట్లు ఎక్స్ట్రా. ఈ 4-5 సీట్లని ఏమైనా జరగచ్చు, ఎవరు ఏమైనా చేయొచ్చుగా. ఒక అభ్యర్థి అయితే పేరు చెప్పను, ఆయనకి ఒక దగ్గర 18-19 మంది ఎమ్మెల్యేల బలం ఉందని విన్నాను. ఆయన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్కకు తప్పించేసి బీఆర్ఎస్లో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకొక వ్యక్తి వేరే ప్రభుత్వానికి, ఇప్పుడు బీజేపీ ఉంది, కొన్ని దగ్గరలో అసలు ఏ ఒక్క సీటు లేకపోయినా కూడా వాళ్ళు ఏదో మ్యాజిక్ చేసి బీజేపీ ప్రభుత్వం వచ్చేలా చేస్తున్నారు కదా. కర్ణాటకలో ఇంతకుముందు అలాగే కదా చేశారు, ఇంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు. ఆ భయాలతో కాంగ్రెస్కి కొంత భయం ఉంటే, భయం అని కాదు కానీ డౌట్ కూడా ఉండొచ్చు కదా, ఎందుకు మనం కొంచెం సేఫ్ జోన్లో ఉంటే బెటర్ అని. సో అలాంటప్పుడు హరీష్ రావు గారు లాంటి వ్యక్తులకి, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తుల్ని ఖచ్చితంగా పిలుస్తారు. వీళ్ళకి కూడా హరీష్ రావు గారు వెళ్తారని కాదు నా ఉద్దేశం, వీళ్ళు కూడా ఎలా ఉంటుందంటే రెండు పర్యాయాలు ప్రభుత్వం ఉన్నప్పుడు మూడోసారి మనకు అక్కడ ప్రాధాన్యత దక్కట్లేదు అన్నప్పుడు మరలా ప్రభుత్వంలో ఉండాలనుకునేటప్పుడు, సరే మంత్రి పదవి ఇస్తారనుకున్నప్పుడు వీళ్ళు వెనక ఒక 10 మందో 5 ఎమ్మెల్యేలతో ఒకేసారి వీళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, అది కాంగ్రెస్కి అడ్వాంటేజే కదా. ఒకవేళ ఆవిడ బెదిరించినా వెళ్ళిపోతానన్నా ఇబ్బంది ఉండదు. దానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి ఒక 4 ఎమ్మెల్యేలు, ఒకసారి ఇంకో 4 ఎమ్మెల్యేలు అలా కలుస్తున్నారుగా, పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నారుగా. ఆ పేర్లు అనవసరం, కానీ కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదేంటి ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కలిశారంటే మా నియోజకవర్గం సమస్యలు చెప్పడానికి వీళ్ళు కలిసామని చెప్తున్నారు. అట్లాగే చెప్తారు. పూర్తిగా పార్టీ ఫిరాయింపులు అయ్యే వరకు ఆ విషయం ఎక్కడ చెప్పరు. బట్ ఓపెన్గా పత్రికా ముఖంగా చెప్పరు, కానీ పత్రికా మిత్రులు ఏమంటారు, నెక్స్ట్ వీళ్ళే అనమాట జంపు, వీళ్ళు వెళ్ళిపోతున్నారంట అని అనుకుంటారు. సో వాళ్ళకి కూడా కావాల్సిందే, ఎందుకంటే ఎడ్జ్ మార్కులో ఉంది కాబట్టి. ఇంకో 10 మంది వచ్చారనుకోండి, సేఫ్గా ఉంటుంది కదా. అప్పుడు ఎవరు పెడితే వాడు, నువ్వు నాకు మినిస్టర్ అయిపోతే నేను వెళ్ళిపోతా, నువ్వు నాకు మేయర్ అయిపోతే నేను నా క్యాండిడేట్కి మేయర్ అయిపోతే నేను వెళ్ళిపోతా, మా తమ్ముడికి కాంట్రాక్ట్ అయిపోతే నేను వెళ్ళిపోతా అని బెదిరించే పద్ధతులు ఉండవు కదా. సో అందుకని ఇట్లాంటి రూమర్స్ అన్నీ వస్తుంటాయి. గతంలో కూడా హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేరిపోతారని జగ్గారెడ్డి గారు లాంటి వ్యక్తులు చెప్పారు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చిందిరా హరీష్ రావు గారికి కాంగ్రెస్లోకి వెళ్తే, ఎవరూ ఏ దన్ను లేని కూడా సరిగ్గా నాయకత్వం చూపిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అని రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేశారుగా. అంతే కదా, టీడీపీ నుంచి వచ్చి అతి తక్కువ సమయంలోనే పీసీసీ చీఫ్ అయ్యి ముఖ్యమంత్రిగా ఇప్పుడు చేశారంటే కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇస్తుంది. ఎవరు కష్టపడి పనిచేస్తారో, ఎవరు బాగా మాట్లాడతారో, ఎవరు శ్రేణులన్నింటినీ కార్యకర్తలన్నింటినీ కలుపుకుంటూ ఒక తాటి మీద నడిపించేలా చేస్తారో వాళ్ళకి ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ భుజాన్ని పెట్టుకొని చూసుకుంటుందిగా. దానికి ఎగ్జాంపుల్ గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఆప్షన్ అయితే ఉంది కదా. సో అలాంటప్పుడు ఎవరు ఇష్టం కొద్దీ వాళ్ళు వెళ్ళినా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నారనుకోండి, ఎప్పటికీ సెకండ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇచ్చే ఛాన్సెస్ తక్కువ కదా. ఎట్లా ఇస్తారు, ఇవ్వలేరు, అలాగని తిరుగుబాటు చేయలేరు, అడగలేరు. అలాంటప్పుడు అది అంటే ఇవన్నీ ఒక ఊహాజనితమైన విశ్లేషణ. ఈ విశ్లేషణ నుంచి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎవరు సొంతంగా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఊహ తగ్గట్టు వాళ్ళు రాసుకెళ్ళిపోతున్నారు, ఎవరు ఊహ తగ్గట్టు వాళ్ళు విశ్లేషణ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. అది మనం చెప్పలేం. కాకపోతే ఎవరు ప్రయారిటీ వాళ్ళది. హరీష్ రావు గారికి ఇప్పటికీ ఎంత ఇమేజ్, ఇండియాలోనే హయ్యెస్ట్ దాన్ని ఏమంటారు మెజార్టీతో గెలిచిన నాయకుడు కదా ఆయన. రికార్డ్ అయింది 1,60,000 1,70,000 ఓట్లతో గెలిచాడంట. అది మరి ఎంత మంచి. ఎవ్వరు ఇప్పుడు ఒక రిక్షా వాడు, ఒక శ్రామికుడు ఎవరు పిలిచినా కూడా ఏ పని కావాలన్నా, అన్నా మీరు మాకు చెప్పాలంటే ఇమీడియట్గా వెళ్ళిపోతాడు ఆయన. నేను విన్నాను, పొద్దున్న 6-6:30కి వెళ్తే హరీష్ రావు గారిని కలవచ్చాట.
ఆయనతో పడే రండి కూర్చొని టిఫిన్ చేసి మాట్లాడుకుందాం అంటాడంట. టిఫిన్ చేసి ఏం చెప్పండి, అవసరమైతే ఆయన డైరెక్ట్ ఫోన్లో మాట్లాడుతుంట, అవతల మన పని ఏంటి చెప్తే అది. మా కొలీగ్ ఒకళ్ళు చెప్పారు. అంటే చిన్నవి కూడా ఆయన ఎగ్జాంపుల్ కూడా, మా కొలీగ్ ఒక దగ్గర ఆల్వాల్లో ఎక్కడ ఒక ఫ్లాట్ తీసుకోబోతుంటే చెప్పారంట, సార్ ఇట్లా ఫ్లాట్ తీసుకున్నాను, నా బిల్డర్ మీకు తెలిసిన వారు కదా కొద్దిగా చెప్తే అంటే. ఇప్పుడు 3-4 లక్షలు తగ్గినట్టే కదబ్బా, కనీసం ₹1,00,000 తగ్గిన బెనిఫిటే కాదు, మనకు వేరే ఖర్చుకు ఉపయోగపడుతుందిగా. అట్లాంటివి కూడా అవునా సరే కలిపి నేను మాట్లాడుతానన్నారంట. చూడు మనవాడే కొద్దిగా రేటు తగ్గించాయా అంటే, సరే సార్ నేను చేస్తాను అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమైనా అనుకోవచ్చు ఈ చిన్న విషయాలకి అందరికి వెళ్ళాలి ఏంటని, ఆ చిన్నవి కూడా ఆయన మనది మనవాడు అనుకొని చేస్తారంట. దట్ ఈజ్ హరీష్ రావు గారు. అందుకే ఆయనకి అంత ఇమేజ్, అంత క్రేజ్ కదా. కాబట్టి అలాంటి వ్యక్తులు మంచి గొప్పవాళ్ళు అవ్వాలి, మంచి నాయకులు అవ్వాలి, మంచి సముచిత స్థానం కల్పించే దాంట్లో కూడా ఉండాలి. అది నా అభిప్రాయం. అది దీన్ని మళ్ళీ ఈయన ఇలా చెప్పాడంటే హరీష్ రావు గారు కాంగ్రెస్కి వెళ్ళిపోతారని కాదు, చెప్పలేం. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.